ప్రపంచానికి వలసలు పెను సవాలుగా మారి సహజంగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాల కోసం అమెరికా లాంటి దేశాల వైపు చూస్తూ ఉంటారు. కుదరకపోతే కెనడా, అది కూడా సాధ్యం కాకపోతే బ్రిటన్, ఇంకా సాధ్యం కాకపోతే జర్మనీ, అది కూడా కుదరని పక్షంలో ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, ఇంకా అవన్నీ సాధ్యం కూడా కాకపోతే దక్షిణ కొరియాకి. దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయడం ఎంత కష్టమో తాజాగా ఒక వీడియో వైరల్ అయింది. ప్రతిరోజు 12 గంటలు పని చేసి తర్వాత ఇంటికి వెళ్ళినా కూడా ఆఫీస్ పనితోనే కనెక్ట్ అయి ఉండాలి. అంత దారుణంగా ఉంటాయి పరిస్థితులు. సహజంగా భారతదేశంలో బాగా మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి నెలకు 2 లక్షలు 3 లక్షలు ఇస్తే అమెరికా లాంటి దేశం వెళ్ళినప్పుడు అతని ప్యాకేజీ నెలకు 10 లక్షలు పెరుగుతూ ఉంది. ఎందుకంటే డాలర్కి రూపాయికి ఉన్న వేరియేషన్ కారణంగా. అందువల్ల అమెరికాలో ఉద్యోగం చేయాలని కళ్ళగంటూ ఉంటారు. అది ఇప్పుడు పుట్టింది కాదు, ఒక 4 దశాబ్దాల నుంచి కొనసాగుతూనే ఉంది పెద్ద ఎత్తున. దాదాపుగా భారతదేశం నుంచి ఒక 3 కోట్ల మంది ప్రపంచంలో పలు దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ చిన్న చిన్న డ్రైవర్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు చేసుకునే పైనుంచి కింద దాకా అన్ని క్యాడర్స్లో ఉన్నారు. దీంతో ఆయా దేశాల్లో రెవల్యూషన్ మొదలైంది. ముఖ్యంగా అమెరికాలో పెద్ద ఎత్తున భారతీయుల మీద దాడులు పెరిగిపోయాయి. భారతదేశం నుంచి గుంపులుగా చౌకగా మ్యాన్ పవర్ రావడం వల్లే మా ఉద్యోగాలు పోతా ఉన్నాయి, మాకు కొత్తగా ఉద్యోగాలు రావట్లేదు, మా బిడ్డలకు కూడా జాబ్స్ రావడం లేదని అమెరికన్లు తిరుగుబడతా ఉన్నారు. ఇటీవల ఒక భారతీయుడిని, ముఖ్యంగా తెలుగు వ్యక్తిని బండబూతులు చెప్పడానికి కూడా వీలుగా తిట్లు తిట్టాడు అమెరికా వ్యక్తి. ఎందుకు వచ్చారు మా దేశం, ఎందుకు వచ్చారా, సిగ్గుంటే శరం ఉంటే మీరు వెళ్ళిపోండి, మా భారతదేశం అమెరికా వదిలి వెళ్ళిపోండి అని చెప్పేసి పిచ్చి తిట్లు తిట్టాడు. తిట్లు చెప్పడానికి కూడా సాధ్యంగా. తాజాగా తెలంగాణకు చెందిన కొంచెం అన్షుల్ అమెరికాలో ఉన్నత విద్య చదువుకోవడానికి వెళ్ళాడు. ఆ చదువుకుంటూ డెలివరీ బాయ్గా జాబ్ చేస్తా ఉన్నాడు. ఏదో ఒక రోజుకు 2 గంటలు 3 గంటలు పని చేయడం ద్వారా ప్రతిరోజు ఒక $40 $50 సంపాదించుకొని ఖర్చులకి డెలివరీ చేయడానికి వెళ్ళిన వ్యక్తి మీద కాల్పులు జరిపి అక్కడికక్కడిగా చంపి పడేశారు. అంటే భారతీయుల మీద, విదేశీయుల మీద అమెరికన్లు పెద్ద ఎత్తున కసి పెంచుకుంటా ఉన్నారు. అమెరికాలో పుట్టి పెరిగే అమెరికన్స్కి ఉద్యోగాలు రాకుండా పోవడమే దీనికి ప్రధాన కారణం. అందువల్ల వలసలు వెళ్ళే వాళ్ళు ప్రధానంగా ఆయా కంపెనీలు వీసాలు మంజూరు చేస్తే వెళ్ళండి, ఏదో ఒక పని చేసుకోవచ్చు అనే ఆ ఉద్దేశంతో వెళ్తే మాత్రం ఇలాంటి తీవ్రమైన పరిస్థితులకి బలి కావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలు ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.